హలో కృష్ణ, ఎక్కడున్నావు? వల్లకాట్లో. ఎవర్రా నువ్వు? ఓ, అంటే రాత్రి ఎక్కింది ఇంకా దిగలేదన్నమాట. నేను రాఘవయ్యని మాట్లాడుతున్నానయ్యా. చెప్పన్నా. నువ్వు ఇప్పుడు వెంటనే బయలుదేరరా. ఎందుకన్నా? నీ పని కోసం ఒకరితో మాట్లాడానయ్యా. ఏం పనన్నా? అవన్నీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాట్లాడదాం కృష్ణ. వెంటనే బయలుదేరరా. తర్వాత వచ్చేటప్పుడు ఆటోలో రా. తను కాసేపే ఇక్కడ ఉంటారు. రే రఫీకు, నాకు ఒక 150 ఉంటే ఇవ్వరా? ఎందుకు? రాఘవన్న త్వరగా ఆటోలో రమ్మన్నాడ్రా. నా దగ్గర అంత డబ్బు లేదు. నా దగ్గర ఈ 60 రూపాయలు మాత్రమే ఉన్నాయి. నేను తాగిన దానికి తిన్నదానికి అంతా నేను ఖర్చు పెట్టిందారా. నువ్వు పంచరా, వెళ్ళి అరుణ్ అడుగు. కావాలంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి నీకు డబ్బులు కావాలంటే ఇస్తాను. ఈ డబ్బుతో ఈరోజు నేను ఎలా గడపాలి? మీరిద్దరు ఎక్కడికి వెళ్తున్నారు? మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఆ విషయం నాకు అనవసరం. కానీ వెళ్లే ముందు ఇద్దరు నా విషయం తేల్చేసి వెళ్ళండి. నాకిప్పుడు 3వ నెల. అయ్యో, అది మాతో చెప్తే మేమేం చేస్తాం? మరి మీరివ్వాల్సిన జీతాన్ని మిమ్మల్ని అడగకపోతే ఇంకెవరిని అడగాలి? జానకక్క, 2 రోజుల్లో నీ జీతం నీకు వచ్చేస్తుంది. ఓయ్, నువ్వు చెప్పే మాటలు నాకేం కొత్త కాదు. 3 నెలల నుంచి వింటూనే ఉన్నాను. రే, త్వరగా రారా, లేదా సీను వెళ్ళిపోతాడు. రే, నా డబ్బిచ్చి వెళ్ళండి రా. చేతిలో ఉంటే ఇవ్వమా? అయ్యో, ఇలా చేస్తే ఎలాగర్రా? నాకు కూడా పిల్లలు ఉన్నారు కదా, ఏం చేయను? పిల్లలా? జానకి నీకు పెళ్ళైందా? అయ్యింది, పెద్దగానే చేశారు. పెళ్లి రోజు ఫ్రెండ్స్ తో తాగడానికని వెళ్ళినవాడు. 12 సంవత్సరాలు అయింది. ఇప్పటి వరకు ఆయన నేను చూడలేదు. మరి పిల్లలు? అదంతా దేవుడిచ్చిన వరం. మనం వద్దనుకుంటే కుదురుతుందా ఏంటి? ఏంటి జానకి, నీ చైన్ ఎవరో కొట్టేయాలని అనుకున్నారంటే అది నిజమేనా? అవునక్క, పొద్దున లాయర్ గారింట్లో పనిచేసి వస్తుంటే 2 రౌడీ బంధువులు వేగంగా వచ్చి చైన్ లాగబోయారు. ఇంకా నయ్య నేను తోసి పారేశాను, లేదంటే నా చైన్ లాక్కుపోయి ఉండేవారు తెలుసా. చూసి జాగ్రత్తగా వెళ్ళు. మన ఊర్లో పని పాట లేకుండా చాలా మంది తిరుగుతున్నారు. అవును, మీకెవరు చెప్పారక్క? అదా, కింద రమ్మా చెప్పారు. రే, నా డబ్బులు ఎప్పుడు ఇస్తారో చెప్పండి రా. అక్క, ఆ పని మీదే వెళ్తున్నాం, వస్తాం అక్క. 2 రోజులు ఆగండి, ఇస్తా. ఇదిగోరా. అవును, ఇటు రండి. పొద్దున బైక్ లో వచ్చిన వాళ్ళు కన్ఫర్మ్ గా చైన్ లాగడానికి వచ్చారా? అవును రఫీకు, అలా చైన్ పెట్టి చైన్ లాగడానికి ముందుకొచ్చారు. ఇలా వచ్చారా? అయితే చైన్ లాగడానికి, వేరే దేనికే కాదు కదా. డబ్బులా? నా దగ్గర ఎక్కడేరా? భలే అడుగుతున్నావు. రే సార్, హెల్మెట్ బండి మీద పెట్టకండి సార్. తర్వాత ఏమన్నా అయితే నన్ను అడుగుతారు. డబ్బు రే, నా దగ్గర లేవని చెప్తున్నాను కదా. వెళ్ళి రఫీక్ గారిని అడుగు. దీనికి అంతటికి వాడే కదా కారణం. రేయ్, వాడి దగ్గర డబ్బు ఉంటే నీ దగ్గరికి ఎందుకు వస్తాను? నిన్న నైట్ మందు కొట్టింది, నంజుకుంది అంతా వాడి డబ్బుతోనే. ఆ టైంలో నీది నాది అని చెప్పావు. నిన్న నైట్ పీకల దాకా తాగావుగా. ఎవరు పీకల దాకా? నేను ఒక్క రౌండ్ తాగాను, మిగిలినంతా నువ్వేగా వేసావు. ఒక్క రౌండా? మరి మిగతాది ఎవరు తాగారు? అదంతా నాకు తెలియదురా. రేయ్, ఒక రౌండ్ పోసావు. దానికోసం ఈ విధంగా మాట్లాడకరా. ఒక్క రౌండా పోసింది నేనురా. ముందు ఒక రౌండ్ వేసావు, తర్వాత ఇంకో రౌండ్, తర్వాత ఇంకో రౌండ్. రేయ్, నాకు బాగా గుర్తుందిరా. పడుకునేటప్పుడు కొంచెం సరుకు ఉంది, ఉదయం లేచేటప్పుడు బాటిల్లో సరుకు లేదు, నువ్వు అయితే అసలు నేను ఎన్ని గంటలు లేచానో తెలుసా? పిల్ల బాతు పిల్ల అందంగా ఉంది, నోరు తెరిస్తే అన్ని బూతులే. ఇదిగో చూసావుగా, వాళ్ళు చిల్లర తీసుకోకుండా వెళ్ళారు. నీ టైం బాగుంది. రేయ్, సరిపోదురా. రేయ్, దీన్ని మేనేజ్ చేయడమే నాకు కష్టం. ఓనర్కి తెలిసిందంటే అంతే. నా ఉద్యోగం ఊడగొడతావా ఏంటి? వెళ్ళరా బాబు. సరే, ఉంటాను రా. హలో. కృష్ణ, వచ్చేసావా? వచ్చానన్నా, కాంప్లెక్స్ లోనే ఉన్నాను. నేను కాస్త హాస్పిటల్కి వచ్చాను కృష్ణ, రావడానికి లేట్ అవుతుంది. హాస్పిటలా? ఏమైంది? పని చేసే చోట ఓ చిన్న యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంటా? ఏముంటున్నావు అన్నా? కంగారు పడక కృష్ణ, భయపడాల్సిందేం లేదు.
సరే నువ్వు ఒక పని చెయ్యి. సెకండ్ ఫ్లోర్ లో ట్రేడ్ మార్క్ ఫైనాన్స్ అనే కంపెనీ ఒకటి ఉంది. అక్కడ సుందరం గారని ఒక ఆయన ఉంటారు. సరేనా, నేను మెడికల్ షాప్ వెళ్ళి మందులు తీసుకుని వెయిట్ చేస్తున్నాను, మీరు వచ్చేయండి. సరేనా? అక్కడికి వెళ్ళి నేను పంపించానని చెప్పు. అన్నా నేను నీ దగ్గరికి రానా? హే మరేం పర్వాలేదు, నేను బయలుదేరుతున్నా. సరేనా? కృష్ణ, యాక్సిడెంట్ అయిన విషయం స్వాతికి చెప్పకే. నాకేమైపోయిందో అని భయపడిపోయి లీవ్ పెట్టి వస్తుంది. సరేనా? కృష్ణ, మనకి ఇప్పుడు తప్పకుండా కావాల్సింది ఒక జాబ్. ఆ విషయం గుర్తుపెట్టుకో, అర్థమైందా? సరేనా, ఓకేనా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. 10th లో ఎన్ని మార్కులు? 136. సిగ్గా? దేనికి సిగ్గు? మన ప్రొఫెషనల్ కి ఇదే కరెక్ట్ మార్కులు పక్క. ఆ విఘ్నేష్ ఇతనే మన రాఘవన్ పంపించిన మనిషి. రాఘవన్ నాకు ఈ మధ్య కాదు, రాజమండ్రి నుంచి ఇక్కడికి వచ్చి కంపెనీ పెట్టినప్పటి నుంచి నాకు తెలుసు. విఘ్నేష్ ఎవరో తెలుసా? ఈ కంపెనీకి అంతా ఆయనే, ఈ కంపెనీకి మేనేజర్. తర్వాత ఆ రావులపాలెం పార్టీ ఏమైంది? కింద వాళ్ళందరూ నా కోసమే వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు నా కోసమే వెయిటింగ్. ఆడి దగ్గరికి వెళ్దాం అనుకుంటేనే ఉమా పిల్ల మీరు పిలిచారని పిలిచింది అది. సరే నువ్వు అక్కడికి వెళ్ళు. డబ్బు విషయంలో పిల్లలకు కావాల్సింది చూడు. ఓకేలే. అరే కిందకి రా రోయ్. ఏంటి చూస్తున్నావు? డ్రెస్ కి ఫేస్ కి సంబంధం లేదనుకుంటున్నావు కదా. అడవుల్లో ఆకులు అలములు కోసుకునేవాడిని తీసుకొచ్చి ప్యాంటు షర్టు వేసినంత మాత్రాన మాట మారుతుందా? అవునరా, నా ప్రొఫెషనల్కి ఇలాంటి వెధవలే కరెక్ట్. సరే అది వదిలే. సో నువ్వు చేసే పని కలెక్షన్, బండి డ్యూ, ఫైనాన్స్, చిట్స్ అని నా డబ్బు చాలా మంది దగ్గర ఇరుక్కుపోయింది. అదంతా నువ్వు కలెక్ట్ చేసి తీసుకురావాలి, ఓకేనా? ఆ తర్వాత నీ దగ్గర బండి ఉందా? బైక్, బండి. ఈ పనికి అది చాలా ముఖ్యం. పెట్రోల్కి డబ్బులు నేను ఇస్తాను. 2 నెలలు కరెక్ట్ గా పనిచేయి, తర్వాత నేనే బండి ఇస్తాను. నీ జీతం 15,000. డబ్బులు ఎక్కువ కలెక్ట్ చేసావు అనుకో, కమిషన్ కూడా తీసుకోవచ్చు. కండిషన్స్ అన్ని ఓకే అనుకుంటే రేపే జాయిన్ అవ్వచ్చు, లేదంటే ఇంకోటి పెట్టుకుంటాను. కానీ ఇప్పుడే చెప్పాలి, నాకు ఫీల్డ్ లో వారం నుంచి మనిషి లేక కలెక్షన్స్ అన్ని చాలా డల్ గా ఉన్నాయి. నీకు ఇష్టం అయితే రేపు ఉదయమే త్వరగా వచ్చి జాయిన్ అయిపో. ఇదిగో రాఘవన్తో చెప్పు. థ్యాంక్ యూ సార్. ఎంతమ్మా? 50,000 సార్. వస్తాను సార్. మందుల వల్లేమో కాస్త గేరగా ఉంది కృష్ణ. ఇంగ్లీష్ మెడిసిన్ కదా, అందుకే టీ తాగాలనిపించింది. ఇప్పుడు ఎలా ఉందనా? పర్వాలేదా? ప్రాబ్లం ఏమి లేదుగా? ఇప్పుడేం ప్రాబ్లం లేదు. డ్యూటీకి వెళ్దామని బయలుదేరాను. అందరూ 2 రోజులు రెస్ట్ తీసుకోమని బలవంతం చేశారు. సరే అని నేను వచ్చేసాను. టీ తాగు కృష్ణ. తర్వాత సుందరం గారితో మాట్లాడాను. రేపే కదా నిన్ను జాయిన్ అవ్వమంది. కొంచెం కష్టమైన పనైనా గానీ పని చేసేదాన్ని బట్టి సుందరం గారితో చెప్పి కాస్త డబ్బులు ఏర్పాటు చేయొచ్చు. ప్రతి నెల కాస్త జీతంలో తీసుకోమందాం. నచ్చకపోతే వద్దులే కృష్ణ. అలాంటిదేమీ లేదన్నా. నేను రేపు పనికి వెళ్ళాలంటే బండి కావాలి, బైక్ ఖచ్చితంగా ఉండాలంట. కంపెనీ వాళ్ళు ఇవ్వరా? 2 నెలల తర్వాత ఇస్తారంట. అప్పటిదాకా పెట్రోల్ డబ్బులు మాత్రమే ఇస్తామన్నారు. బస్సులో వెళ్తే టైంకి వెళ్ళటం కుదరదు, డబ్బులు కూడా ఎక్కువ ఖర్చు అవుతాయి. మీ ఫ్రెండ్స్ని అడగకపోయావా? రఫీక్ని అడిగాను. వెళ్ళేది రఫీకే కదా. సరే వెళ్ళు, ముందా బండి విషయం చూసుకో. రేపు ఎలాగైనా నువ్వు డ్యూటీలో జాయిన్ అవ్వాలి. రేపే నీకు బైక్ కావాలా? రేపు పనికి వెళ్ళాలి. నైట్ లోపల బైక్ దొరికితే బాగుంటుంది. ఇప్పుడు వచ్చి అడిగితే నేనేం చేయాలి? మన జీవాకి తెలుసుగా. ఏ జీవా అంటున్నావు? వైజాగ్ లో కస్టమ్స్ ఐటమ్స్ అన్ని మారుస్తుంటాడుగా, అతని దగ్గర బండి ఉంది. రెండుకి కావాలంటే దొరుకుతుంది. మామ నాకంతగా ఆయన తెలీదురా. నీకు తెలిస్తే నువ్వు కొంచెం ఫోన్ చేసి చెప్పరా. సరే మామ, వాడికి నాకు అస్సలు పడదు, అందుకని నేను మాట్లాడితే పని జరగదు. అది పెద్ద విషయమేం కాదు, 1 నెల అడ్వాన్స్ అడుగుతాడు అంతే. ఒకసారి చూద్దామా? సరే ఓకే మామ, నేను వెళ్ళి కలుస్తాను. ఈ బండి ఎవరిది? ఇది కుమారన్న బండి. రాత్రి మందు కొట్టేంత వరకు ఈ బండితో ఫుల్ పని ఉంటుంది. బండి దొరికితే ఫోన్ చేస్తారా? ఓకే బాయ్.